ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీ అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ యొక్క వారము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇవ్వబోతున్నారు అనేది గమనించే ముందు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహాగణుడమైన దేవ, నిఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం. ఇక ముందు కూడా ముఖ్యంగా ఈ వాగ్దానం ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అందరూ చదువుదామండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 19. నేను చదువుతాను, మీరు గమనించండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఏ అవసరతతో బాధపడుతున్నారో దేవునికి తెలుసు గనక ఈ యొక్క దినమున ప్రత్యేకించి దేవుడు మీకు ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? మీ అవసరతను దేవుడు తప్పక తీరుస్తాడని. హల్లెలూయా. అది ఆర్థిక కొరత కావచ్చు, వ్యాపారపరంగా ఏ అవసరతలో ఉన్నావు, ధనపరంగా ప్రభా నాకు ఇది లేదు ప్రభా, ఇది ఉంటే బాగున్ను ప్రభా, ఇది అత్యవసరమైనవి, ఇవేవో నీ సుఖభోగాలకో వేటినో అనుభవించడానికి కాదు, ఇవి నీ నీడ్స్. ఆ నీడ్స్ కూడా, మినిమలిస్టిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నావు గనుకనే దేవుడు ఈరోజు మీతో ప్రత్యేకించి దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. మీ ప్రతి అవసరతని తీరుస్తారంట, సమస్తమైన సమకూర్పుని మీకు అనుగ్రహిస్తారంట అండి. హల్లెలూయా. ఆరోగ్యపరంగా బలము నీకు అవసరమేమో, దేవుడు ఆ బలముని నీకు అది అత్యవసరము గనుక అనుగ్రహించబోతున్నాడు. నూతన బలము, ఎముకలలో సత్తువ నీకు అవసరమా, దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. మంచి రక్తము నీ దేహంలో ప్రవహించడము ఇప్పుడు ప్రాముఖ్యమా, అది అవసరమా? దేవుడు మంచి రక్తాన్ని ప్రవహించబడేటట్టు చేయబోతున్నాడు. ఆ అవసరత నీ జీవితంలో తీర్చబోతున్నాడు. ఆమేన్. ఎస్, తన మహిమ ఐశ్వర్యము చొప్పున. ఇట్స్ నాట్ జస్ట్ మెటీరియలిస్టిక్ థింగ్స్. నేను ఇందాక అనినట్టు ఆర్థికంగా ధన సంబంధమైనవి మాత్రమే కాదు, కానీ నీకు సమాధానం అవసరమేమో, దేవుడు ఆ సమాధానంని, అది నీకు అత్యవసరం కనుక ఆ సమాధానాన్ని, ఆ శాంతిని, ఆ నెమ్మదిని నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. చాలా బలహీన పరిస్థితులు అండి. ప్రతి పరిస్థితిని తలంచుకుంటుంటేనే చాలా భయం వస్తుంది, ఆందోళన, కలత వస్తుంది అని అనుకుంటున్నావేమో. నీ అవసరత ఏమిటో తెలుసా? ధైర్యము. ఆ ధైర్యము ఎస్ నీకు అవసరం కనుకనే దేవుడు ఈ యొక్క భయంలో నుండి నీకు విడుదల దయచేయడానికి నీకు అవసరమైన ధైర్యాన్ని ఈ వాక్కు ద్వారా అనుగ్రహించబోతున్నారు. ఆమేన్. బిడ్డల జీవితంలో భవిష్యత్తు నిమిత్తమై ఏది అవసరత అయినప్పటికీ రిమెంబర్ దిస్, ఆయన అవసరతలుగా ఉంచేసే దేవుడు కాదండి. అవసరతలు తీర్చబడకుండా ఎలాగపోతే పోనీలే అని తన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. పాలిచ్చిన తల్లి అయినా తన కన్న బిడ్డని మరుస్తుందేమో కానీ నేను ఎన్నడూ మరువను, నేను ఎన్నడూ విడువను, నేను ఎన్నటికీ కూడా మర్చిపోను, ఎడబాయను, నిన్ను కాపాడే నేను ఎన్నడూ కూడా కునుకను, నిద్రపోనని వాగ్దానం ఇస్తున్నాడు కదా. మనము దేనికి భయపడాల్సిన పరిస్థితి లేదు. ఏది అవసరత అయినప్పటికీ ఆయన తీర్చబోతున్నాడు. పరిచర్య పరంగా, మందిరము పరంగా నేను నమ్ముతున్నాను, ప్రతి అవసరతను దేవుడు సమకూర్చి అన్నీ కూడా అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు కదండి. వాళ్ళ అక్కరతలు అక్కడ వారికి ఎవరికి తెలియజేయకుండానే అవసరతలు తీర్చబడిపోయి. మనందరం గమనించినట్లయితే ఏలియాకి అక్కడ ఆహారము అవసరము, అక్కడ బలం అవసరము, ప్రయాణము చేయటానికి శక్తి సామర్థ్యత అవసరము. అయ్యో నాకు ఆహారం లేదు అని తను బాధపడలేదు. ఎవరో చంపుతారని ఏదో భయము చేత చాలా అధైర్యవంతుడుగా ఆ చెట్టు కింద కూర్చుంటే దేవుడు నిన్ను బ్రతికిస్తాననో లేకపోతే నీకు చావే ఉండదని మొదటిగా వాగ్దానం ఇవ్వలేదు, కానీ హీ మెట్ ఎలైజాస్ నీడ్. హల్లెలూయా. ఎస్, అక్కడ ఏలియాకి తన శక్తికి మించిన ప్రయాణం ఉందని దేవుడు తన భవిష్యత్తు కొరకు తెలుసు గనక దేవుడు ముందు అక్కడ ఏది అవసరతో అది పూడ్చాడు, అది అనుగ్రహించాడు. ఆ అవసరతని దేవుడు ఇచ్చి
బలపరిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం అడగకుండానే దేవుడు అక్కరతలు తీరుస్తాడు. ఒకవేళ నీవు భయపడుతున్న పరిస్థితుల్లో ఇది నీకు అవసరమని నీవు అనుకుంటున్నావేమో, నీ భవిష్యత్తు ఎరిగిన వాడు ఇప్పుడు ఏది అవసరమో అది నీకు ఇచ్చి నీ చేత ప్రయాణంని కొనసాగింపజేస్తాడు. హల్లెలూయా. ఎస్, మనం అనుకుంటాం ఇది అవసరమని, కానీ దేవుడికి ఇంకా బాగా తెలుసు మనకి ఏది అవసరమో, ఆ సమయానికి ఏది ఉంటే మనకి మేలని ఏలియాకి చేసిన వాడు ఈరోజు నా జీవితంలో కూడా అక్కరతను తీర్చే దేవుడు. హల్లెలూయా. ఆ తరువాత చెప్తాడు, ఇదిగో నీకు చావు ఇక ఉండదని. కానీ మొదటిగా అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటండి? అవసరతను తీర్చాడు. కానా వివాహము, ఏ వివాహానికి వెళ్ళినా మనం ఇది మాట్లాడుకుంటాం కదా, ఖచ్చితంగా ప్రభు చేసిన మొదటి అద్భుతము నూతన నిబంధన ఆ కాలంలోనని చెప్పి చాలామంది మనం వినే ఉంటాం. అయితే అక్కడ అక్కరత ఏమిటో తెలుసా? కొదవైపోయిన ద్రాక్షారసము. ఏవేవో చేయలేదు దేవుడు, ఏది అవసరమో దానినిచ్చి తన్ను తాను మహిమపరుచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా నీకు అవమానం రాకుండా ఇప్పుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. నువ్వు ఎవరి చింద మాటలు పడకుండా, ఎవరి చేత నిందలు అపహాస్యపు పాలు కాకుండా నీకు ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ పరిస్థితి తారుమారైపోకుండా ఏది నీకు అవసరమో ఆ అవసరతను మొదట నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అవసరతను తీర్చే దేవుడుగా ఈరోజు మన మధ్య ఆయన గుర్తు చేశారు గనక నమ్మండి, మన ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడని. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యము తన మహిమలో సమస్తం ఏర్పాటు మనకి చేయబోతున్నారు. ఇది నమ్మిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు మహాగణుడమైన దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. మా అవసరతలను తీర్చే దేవుడుగా ఉన్నారు మీరు. మాకేది అవసరమో, ఏ సమయానికి అవసరమో, ఎప్పటికి అవసరమో అవన్నీ కూడా మీరు మీ ఐశ్వర్యము మహిమలో మాకన్నీ సమకూర్చే దేవుడు గనక ఇదిగో మేము పలానా అవసరత ఉంది అని అడగక మునిపే మీరు అవసరతను తీర్చబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రతి అవసరమును తీర్చువాడవైన నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ యొక్క జన్మదినము, వివాహ దినము మీరు ఈ యొక్క వారంలో జరుపుకుంటున్నట్లయితే నమ్మండి, మీ ప్రతి అవసరత దేవుడు తీర్చిపోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.